తెలంగాణకు కొత్త డీజీపీ నియామకం పైన కసరత్తు జరుగుతోంది. పాలనాపరంగా కొద్ది రోజులుగా సీఎం రేవంత్ రెడ్డి వరుస నిర్ణయాలు తీసుకుంటున్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు పదవీ కాలాన్ని పొడిగించారు. అదేవిధంగా ఈ నెలాఖరుకు ప్రస్తుత డీజీపీ జితేందర్ పదవీ విరమణ చేయాల్సి ఉంది. దీంతో ఆయన స్థానంలో కొత్త డీజీపీ ఎవరని పోలీస్ శాఖలో చర్చ జరుగుతుంది. కాగా ప్రస్తుతం కీలక బాధ్యతలు పర్యవేక్షిస్తున్న అధికారికే డీజీపీ పగ్గాలు ఇస్తారని సమాచారం. ఆ అధికారి వైపే రేవంత్ రెడ్డి మొగ్గు చూపే ఛాన్స్ కనిపిస్తోంది. తెలంగాణ ప్రస్తుతం డీజీపీ జితేందర్ ఈ నెలాఖరున పదవీ విరమణ చేయనున్నారు. ఆయన స్థానంలో కొత్త పోలీస్ బాస్ ఎవరనే దానిపైన చర్చ మొదలైంది. కీలక విభాగాల్లో అధికారుల బదిలీలు, పోస్టింగ్ పైన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే కసరత్తు మొదలుపెట్టింది. అందులో భాగంగా డీజీపీ నుంచి కీలక విభాగాల్లో మార్పులు తప్పవని తెలుస్తోంది. కాగా కొత్త డీజీపీగా ప్రస్తుతం ఇంటెలిజెన్స్ చీఫ్ గా ఉన్న శివధర్ రెడ్డిని నియమిస్తున్నట్లుగా విశ్వసనీయ సమాచారం. ఆయన స్థానంలో ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ను నియమించే ఛాన్స్ ఉంది. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ డీజీ సివి ఆనంద్ ను ఏసీబీ డీజీగా నియమించే ఛాన్స్ కనిపిస్తుంది. ఆయన స్థానంలో అదనపు డీజీపీ మహేష్ భగవత్ పేరును ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లుగా సమాచారం. అదేవిధంగా ప్రస్తుతం హోంశాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శిగా ఉన్న రవి గుప్తాను విజిలెన్స్ కు, జైళ్ల శాఖ డీజీ సౌమ్య మిశ్రాను హోంశాఖ ముఖ్య కార్యదర్శిగా నియమించేందుకు ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్లుగా తెలుస్తోంది. సైబరాబాద్ కమిషనర్ అవినాష్ మహంతి, ఐజీ రమేష్ సహా మరికొందరు ముఖ్య అధికారులు, 3 కమిషనరేట్ల పరిధిలో డీజీపీలు, పలువురు జిల్లా ఎస్పీలు, కమిషనర్లు బదిలీపైన కసరత్తు కొనసాగుతోంది. కాగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావును పదవీ విరమణ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర అనుమతితో గడువు పెంచి కొనసాగించనున్నట్లుగానే డీజీపీ జితేందర్ ను కూడా కొనసాగించే ఛాన్స్ ఉందని చర్చ జరుగుతోంది. దీంతో కొత్త డీజీపీ నియామకం పైన సీఎం రేవంత్ నిర్ణయం ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు కీలకంగా మారుతుంది. నిమజ్జనం తర్వాత పోలీస్ అధికారుల బదిలీలు, పోస్టింగ్స్ పైన ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వులను జారీ చేయనుంది. ఈ ఉన్నత స్థాయి మార్పులతో పాటు సైబరాబాద్ కమిషనర్ అవినాష్ మహంతి, మరికొందరు ముఖ్య అధికారులు, 3 కమిషనరేట్ల పరిధిలోని డీసీపీలు, పలు జిల్లాల ఎస్పీలు కూడా బదిలీ అయ్యే ఛాన్స్ కనిపిస్తున్నాయి. మరోవైపు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పదవీ కాలాన్ని పొడిగించినట్లే డీజీపీ జితేందర్ కూడా కేంద్రం అనుమతితో పొడిగింపు లభించవచ్చని ఊహాగానాలు కూడా పోలీస్ వర్గాల్లో వినిపిస్తున్నాయి. ఈ పరిణామాలతో పోలీస్ శాఖలో ఎవరు ఏ స్థానంలోకి వెళ్తారనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.